పోలీసోడ్నే ఏఎస్ఐ ప్రతాప్ శంకర్. వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఉన్న ప్రేమ లేకుండా పోయింది. వాళ్ళిద్దరి మ్యారీడ్ లైఫ్లో 10 సంవత్సరాలు అతని వైలెన్స్ని సహించుకుని ఆ తర్వాత డివోర్స్ ఫైల్ చేసింది. షీ వన్ ద డివోర్స్ బట్ లాస్ట్ ది కస్టడీ బ్యాటిల్. పెద్ద కూతురు దేవికని తల్లికి అప్పగించిన కోర్టు అప్పుడు 3 ఏళ్ల పిల్లాడైన వీణ్ణి అతనికి అప్పగించింది. ఆ షాక్లోనే 4-5 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాతే బెంగళూరులో సెషన్ సింగర్ అయిన సుదీప్ పరిచయం అయ్యి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. లాస్ట్ జూలైలోనే వాళ్లకు కూతురు పుట్టింది, నీరజ. మేము నీరు అని పిలుస్తాం. 2 నెలల క్రితం ఒకరోజు రాత్రి మాకు కాల్ వచ్చింది. వీళ్ళ నాన్న ప్రతాప్ శంకర్ కళ్ళు తిరిగి పడి చనిపోయాడని. ఆల్కహాల్ పాయిజనింగ్. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యి హరణ్ మళ్ళీ దక్కాడన్న సంతోషంలో ఉన్నాం స్మిత అక్క, మేమందరం. బట్ ఇట్ వాజంట్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్. వాళ్ళ నాన్నతో వీడు 7 ఏళ్లు క్వార్టర్స్లోనే ఉన్నందువల్ల హీ హ్యాడ్ డెవలప్డ్ ఎన్ అబ్సెసివ్ పర్సనాలిటీ డిసార్డర్. వీళ్ళ నాన్న వీడిని ఒక్కరోజు కూడా కొడుకులా చూడలేదు. ఒక క్యాడెట్ని ట్రీట్ చేసినట్టు కొట్టి హింసించాడు. వీడు ఏం చేసినా, ఎంత బాగా చేసినా అతనికి తృప్తి కలగలేదు. లేని పర్ఫెక్షన్ కోసం ఆ 7 ఏళ్లు వాళ్ళ నాన్నని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నించి ఆ లేత మనసులో ఒక అబ్సెషన్ కాంప్లెక్స్ క్రియేట్ అయింది. అబ్సెస్డ్ విత్ ఆర్గనైజేషన్, అబ్సెస్డ్ విత్ పర్ఫెక్షన్. అదే నువ్వు కాసేపు ముందు ఆ రూమ్లో చూసింది. ఇట్స్ హిస్ వే ఆఫ్ కోపింగ్ విత్ హిస్ మదర్స్ సిచ్యువేషన్. అయితే మిస్టర్ సుదీప్ గురించి బాబుకి లేదు, అక్కలాగే సుదీప్కి యాక్సిడెంట్ అయ్యి సీరియస్గా ఉన్నాడని వీడితో చెప్పాను. అంకుల్. దేవు, దేవు ఏడవకమ్మా. అమ్మ సిచ్యువేషన్ చెప్పాను కదా, కళ్ళు తుడుచుకో. అంకుల్, హరణ్ ఎక్కడా? ఎమ్మీ, ఇంకా ఎంతసేపే? ఇంతసేపు చేస్తే నాకు బస్సు కూడా నీకు అది ఫిట్ అవ్వలేదా? ఒక్క నిమిషం వేసుకుంటున్నా, చెప్తా. ఇది ఇప్పుడు వచ్చేలా లేదు. వెళ్ళండి. ఎంతసేపు వెయిట్ చేయించావే? ఇది బాగుంది కదా? అవును కదా? బాగుంది, హ్యాపీగా. నాకు నచ్చింది, నేను హ్యాపీ. థ్యాంక్ యూ. బండికి ట్రయల్ రూమ్ లో మర్చిపోయాను. నువ్వు ఒక పని చేయి, ఇది తీసుకుని డ్రెస్ కలెక్ట్ చేసుకురా, నేను వస్తాను. మనం కలెక్ట్ చేసుకుందామే, అది వచ్చేస్తుంది. ట్రయల్ రూమ్ లో ఈ ఫోన్ ఉంది. ఫోన్ రికార్డింగ్ లో ఉంది. ఆగు చూస్తాను. ఏమైంది? ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేం టెన్షన్ పడుకు. ఎనీ ప్రాబ్లం? ఈ ఫోన్ తను డ్రెస్ చేంజ్ చేసుకున్న ట్రయల్ రూమ్ లో ఉంది. పైగా కెమెరా ఆన్ లో ఉంది. చూడండి. వీళ్ళు వెళ్ళడానికి 10 నిమిషాల ముందు ఆ ట్రయల్ రూమ్ ఎవరైనా వాడారా? అన్నా, ఆ కుర్రాడు ఇందాక నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ఈ ఫోన్ నీదా?
ఏంటి? ఏంటి నకులు బ్రో, లోకల్లో ఉండి కూడా ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నెక్స్ట్ పేమెంట్కి సంబంధించిన పనులు మొదలు పెట్టొద్దా? అమర్, ఈ విషయంలో నన్ను మళ్ళీ కాంటాక్ట్ అవుద్దని చెప్పాను కదా, ప్లీజ్, నేను వర్క్లో ఉన్నాను. బ్రో, నువ్వేం నాకు సర్వీస్ చేయట్లేదు. కరెక్ట్గా అమౌంట్ అకౌంట్కి వస్తుందిగా. ఆ రికార్డ్స్ అన్నీ నా ఫోన్లో ఉన్నాయి. గుర్తు లేదా బ్రో? అన్నీ మర్చిపోయావా? అమర్ ప్లీజ్. ఇప్పుడు నీకు లింక్ పంపాను, ఎఫ్పి ప్రొఫైల్. అడ్రస్ లొకేషన్ కనిపెట్టి నాకు టెక్స్ట్ చేయాలి. క్యాష్ క్రెడిట్ అయింది. నువ్వేం టెన్షన్ ఓకే, కంప్లైంట్ ఇచ్చాం కదా, ఇంకన్నీ వాళ్ళే చూసుకుంటారు. అన్నట్టు ఇప్పుడు ఈ విషయాన్ని సందీప్తో చెప్పకు, సరేనా? వెళ్ళొస్తాను. వెళ్దాం. నువ్వు మళ్ళీ స్టేషన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేలోపు నీ 6 minutes బాడీ షో ఇంటర్నెట్లో అప్లోడ్ అయి ఉంటుంది. ప్లీజ్. వచ్చే నెల పెళ్లి కూడా ఫిక్స్ అయింది కదా. సింగిల్ ఆఫర్ 3 lakh rupees ఇచ్చేస్తే వీడియో డిలీట్ చేసేస్తా. దా, ఏటీఎం కార్డు ఉంది కదా, దానిలో ఉన్నది ఇప్పుడు బ్యాలెన్స్ రేపు 12 గంటల లోపు రావాలి. హలో సార్, ఇంతకు మించి నేను చెప్పడానికి ఏం లేవు. నేనేమి ఈ పని పుణ్యానికి చేయట్లేదు. ముందు మీరు క్యాష్ సెటిల్ చేయండి, లేకపోతే నా దగ్గర ఉన్న వాటితో నాకు ఇష్టం వచ్చింది చేస్తాను. ఓ, మీరు అలా వస్తున్నారా? అయితే నేనేంటో కూడా చూపిస్తా. హలో నకుల్, చిన్న ప్రాబ్లం. నాకు 2 రోజులు ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. తర్వాత నా సిస్టమ్ని డివైస్ని కనెక్ట్